తెలంగాణ న్యూస్ కి స్వాగతం. గ్రామీణ భారత బంద్ దేశవ్యాప్త రైతు కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సిఐటియు ఏఐటియుసి వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సాయిబాబా టెంపుల్ నుండి రైతు బజార్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. బంద్ పట్టణంలో పాక్షికంగానే కనిపించింది. రైతు బజార్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోద శ్రీరాములు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు, రైతు నాయకులు బాలరాజు, ఏఐటియుసి కార్యదర్శి నాయకులు ఇమ్రాన్, ఆయా సంఘాల నాయకులు పాల్గొని మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. రైతు ఉద్యమం సందర్భంగా హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే ఇప్పుడు కార్మికులు రైతులు అందరు కలిసి ధర్నా చేస్తుంటే వాళ్ళను నిర్బంధించి ఢిల్లీ పరిసరాలకు కూడా రాకుండా నిర్బంధించడం ఘోరము. తక్షణమే కనీస మద్దతు ధర ప్రకటించాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కార్మికులందరికీ, అసంఘటిత కార్మికులందరికీ, ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దెదించకపోతే ఈ భారత కార్మిక వర్గానికి, సామాన్య ప్రజలకు ఎలాంటి మోక్షం లేదు. మోడీని నిరభ్యంతరంగా గద్దెదించాలి. వాళ్ళ ఆయన సాగనంపకపోతే ప్రజలకు మేలు లేదు, ప్రజలకు బతుకు లేదు అనేది ఈ సందర్భంగా రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనే పేరుతో వచ్చాడు, దృఢ సంకర భారత్ అని పేరుతో వచ్చాడు, మేక్ ఇన్ ఇండియా అనే పేరు చెప్పాడు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పాడు. అనేక రకాలైన మాటలు చెప్పేసి ఇవాళ అధికారులకు వచ్చిండు. అధికారులకు వచ్చిన తర్వాత ఇలా స్కీములలో పనిచేస్తున్నా అంగన్వాడీ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, ఆశా కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఎస్ సంబంధించిన స్కీములు కావచ్చు, ఈ రకమైన స్కీములన్నింటినీ ఇలా ప్రైవేటు పరం చేస్తాను చూస్తూ ఉండు. ఈ స్కీములను రద్దు చేయడానికి చూస్తూ ఉన్నాడు, కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి చూస్తూ ఉన్నాడు. అందుకోసమే మోడీ గారు, నువ్వు వచ్చింది 10 సంవత్సరాల కాలం, కార్మిక చట్టాలు వచ్చినాయి, ఇలా స్వాతంత్రం రాకముందుకు కార్మిక చట్టాలు వచ్చినాయి. ఈరోజు చూసుకుంటే దేశంలో మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు నిరసనగా ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఐక్యమై ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే మనం బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈ 4 కోట్లుగా మార్చి కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, కార్మిక ఈఎస్ఐ పిఎఫ్ చట్టాలు వర్తింపజేయకుండా కార్మిక కనీస రైతులు అమలు చేయని పరిస్థితి ఈరోజు మోడీ 10 ఏళ్ల కాలం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే కావచ్చు, ఈఎస్ఐలు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మేసి ఈరోజు ప్రైవేటీకరణ చేసి అదాని అంబానీకి దారదత్తం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా రైతు డిమాండ్లు ఏదైతే రైతులు ఆందోళన చేస్తున్నారో దేశవ్యాప్తంగా ఆ డిమాండ్లు అమలు చేసి దాని కొరకు కార్మిక వర్గం అంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మోడీ గారి గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాము. మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ఆయన 10 సంవత్సరాల ప్రభుత్వం కొనసాగించుకున్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆర్థిక విధానాలు ముఖ్యంగా ఏదైతే ఉందో ఆ సంస్కరణలు పెట్టేదాన్ని కూడా ఆర్థిక విధానాలు పెట్టుబడిదారులకు అనుకూలమైన సంస్కరణలు తీసుకొస్తుంది పార్లమెంట్లో. ఆ సంస్కరణల బదులు దేశంలో కోట్ల మంది, లక్షల మంది కార్మికులు, అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్లకు సమగ్రమైన చట్టం కావాలని చాలా సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలు, ఎర్రజెండా నాయకత్వంలో కార్మిక సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన 10 సంవత్సరాల కాలంలో పార్లమెంట్లో కార్మికుల చట్టాల గురించి కానీ, సమగ్రమైన చట్టం గురించి కానీ, లేకపోతే హక్కుల గురించి కానీ మాట్లాడిన పాపాన పోలు 10 సంవత్సరాల కాలంలో. మన వాళ్ళందరూ మాట్లాడతాయి మోడీ మోడీ మోడీ. ఏం మోడీ అండి? 10 సంవత్సరాలుగా ఆయన చేసిన పరిపాలన మీద సమస్త దేశ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఈ మధ్య కాలంలో అయోధ్య నగరంలో ఏదైతే ఆయన మందిరం కట్టుకున్నాడో దాన్ని వ్యతిరేకించడం లేదు, కానీ దాని మీదనే రాజకీయాలు చేసే ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇక రాముడే జై శ్రీరామ్ అంటే ఓట్లు పడతాయని దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాడు. కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు అయోధ్య మీద ఖర్చు పెడుతున్నాడు. కార్మిక వర్గాన్ని ఖర్చు పెట్టండి. ఏదైతే కార్మికులు దేశం అంతటా అల్లరి చేస్తున్నారో, డిమాండ్లు అడుగుతున్నారో, ఈ 1000 కోట్లు అటు పెట్టే బదులు ఆ 1000 కోట్ల బడ్జెట్ కార్మిక వర్గాన్ని వెచ్చించడం వల్ల కనీసం వాళ్ళ కుటుంబాలు బతికేంత అవకాశాలు ఉన్నాయి.